హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ ఇప్పుడు వచ్చి మేము భోగి సెలబ్రేషన్ కోసం మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి. ఇక్కడైతే ఇంకా నైట్ అయిపోయింది, చపాతీ చేస్తున్నారు అమ్మ వాళ్ళు. ఇది వచ్చేసి భోగికి బిఫోర్ నైట్ అనమాట. అండ్ ఇక్కడ పాపతో వచ్చేసి మా వీడియోనే చూస్తూ ఉన్నారు వాళ్ళిద్దరూ. అలాగైతే మేము నైట్ అయితే ఇంకా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ మార్నింగ్ వచ్చి భోగి వేసుకోవాలి కదా, తొందరగా పడుకుందాం అనుకున్నాము. అందుకని తొందరగా చేసేసుకుంటాము లంచ్ డిన్నర్ అనేది. ఫోన్ అట్టు పెట్టు మళ్ళీ ఇటు పెట్టు. అదో అట్ట జరుపు చిన్నగా అట్ట చూస్తుంది. దొంగచెల్లది అది చూడు, ఎట్ట చూస్తే ఫోన్ ఎట్ట తిప్పితే అది దొరకద్ది. ప్రతి సంక్రాంతికి అమ్మ వాళ్ళు లేచేసి భోగి రెడీ చేసి అప్పుడు మమ్మల్ని లేపుతారనమాట. ఎలాగో మేము చలికి లేయము, మాకు చలి పడదు అనేసి. సో ఈసారి కూడా అలాగే అంతా రెడీ చేసేసి ఇంకా భోగి మంటలకు వచ్చేసి మేము కూర్చుంటాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ పాప ముందుగానే లేచేసింది. అంటే ఇంకా మామూలుగా పాప టైమింగ్స్ అంతే ఇదే కదా, అందుకని ముందుగానే లేచేసింది. మా వారు మాత్రం ఒక్కసారి వచ్చిపోమ్మ మెరుపు తీగలాగా వచ్చేసి అలా వెళ్ళిపోయాడు అనమాట. ఒక్క నిమిషం అలా ఉండేసి. అంటే తుమ్ములు ఉన్నాయి, ముందు రోజు బాగా తుమ్ములు వచ్చాయి అనమాట. దానివల్ల కొంచెం హెడేక్ వచ్చేస్తుంది, అందుకని భయం. సో తుమ్ములు ఎందుకు మనం ఇన్వైట్ చేసుకోవాలని చెప్పి కొంచెం సేపు అలాగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోయారనమాట. మేము మాత్రం ఈసారి మంటలు మాత్రం తెగ మండిపోతున్నాయి అన్నమాట. చెట్లు బాగా ఎండిపోయినట్టు ఉన్నాయి, చాలా చెట్లు. వాటి వల్ల చాలా మంట అయితే వచ్చింది. అయితే కొంచెం కరెంటు తీగలు ఉండడం వల్ల మేము లిమిట్లో వేస్తూ ఉన్నామన్నమాట. ఎక్కువగా వేసేయకుండా ఒకేసారి. మా చిట్టి తల్లి కూడా ఎలాగో లేసేసి ఇలా అయితే వచ్చేసాడు. అయితే మెరుపు తీగలాగా కాకుండా కొంచెం సేపు కూర్చొని మళ్ళీ తెల్లవారుజామున వెళ్ళి మళ్ళీ పడుకున్నాము. మేమైతే ఇంకా నేను అమ్మ అయితే బయట కొంచెం పాపని అందరూ వచ్చి మాట్లాడడం అలాగా ముగ్గులు అందరూ స్టార్ట్ చేసేసారు అనమాట, ఎర్లీ మార్నింగ్ కాబట్టి. ఇంకా మేమైతే భోగిమంట అయిపోయాక ఇంకా భోగిమంటల్లో మామూలుగా నీళ్లు కాగబెట్టేసుకొని అండ్ ఇక్కడ అప్పుడే ఇంకా ముగ్గు వేసేసి అంత ముగ్గు అయిపోయాక వెళ్ళిపోయాం అనమాట. నేను తెచ్చిస్తా ఆగుతండి. వేడిగా ఉంటుంది, కూర్చో బాగా. లేదు కొంచెం సేపేలే, మళ్ళీ తగ్గిపోద్ది. ఇక్కడ కూర్చుంటావా? ఇక్కడ అవేందా దాదండి దా. అక్కడ పెట్టలు అన్నీ సర్దుకుంటున్నారు అందరా. మా తుమ్ములు వస్తాయంట. వాలంటరీ గారంట వీడియోలో పడినా ఆ పిల్లకి ఈ టైం నిద్రలేసే టైం. కాదు బుడ్డిరాజు అట్లే కదా, బుడ్డిరాజు వాళ్ళ అన్నానమ్మా పెట్టేసింది. వాళ్ళ అన్ననే ఇంకా మరగ
4 అక్క 4 క్యారెట్లు పడుతుంది అయితే. అబ్బో భోగికి చూడు ఎంత బాగా వేసిందా. ఇట్టు ఉండాలా, నేను కూడా అదే అనుకున్నాను. అబ్బో భలే కట్ట. ఏం ఇంకా వీళ్ళు అప్పటి నుంచి మెదలుతున్నారు కదా. నేను ఇప్పుడు కాదు ఎండబడ్డాక వెళ్తుర్లో తీస్తా, ఇప్పుడు ఊరికే ఎట్ట తీస్తున్నా. అండ్ ఎర్లీగా అయితే మేము నాటుకోడి పులుసు అయితే స్టార్ట్ చేసేసాడు నాన్న. అండ్ ఇంకా అలాగే మార్నింగ్ అయితే చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అనేసి ఇంకా టేస్ట్ అయితే చూడమని చెప్పి పిలిచారు. టేస్ట్ అయితే చూశాను, ఓకే అన్నీ కుదిరిపోయాయని చెప్పేశాను. సో అలాగైతే మన కర్రీ అయితే చేసేసారనమాట. దీంట్లోకి ఇంకా తెలిసిందే కదా అందరూ, ఇంకా దోశలు అయితే స్టార్ట్ చేసేస్తుంది అమ్మ. ఇంకా అందరం అయితే కొంచెం ఎర్లీగానే స్నానాలు చేసేసి రెడీ అయిపోయాము. చిట్టు తల్లికి మాత్రం కొంచెం లేట్గా లేచింది, ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి. నైట్ కొంచెం ఎర్లీగా లేచేస్తుంది కదా, నిద్ర ఉండదు. సో సరేలే అని చెప్పేసి కొంచెం లేట్గానే స్నానం చేపిద్దామని అనుకున్నాము. అదనమాట ఈరోజు. మేమందరూ కొంచెం సేపు అలాగా చిల్ అయ్యాము. అవన్నీ మీకు షేర్ చేసుకుంటాము, ఓకేనా. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోబాకండి. బాయ్ బాయ్. ఎక్కడెక్కడ దెబ్బలు పడతాయి నాన్న, ఇప్పుడు పడతాయి నేను నిజంగానే. ముగ్గుల పోటీ లాగుందా. వాళ్ళు ముగ్గు వేయరు నాకు. క్రిస్మస్ పండుగ ఏం చేసుకోరా? డాడీ అమ్మ చూద్దాడా, దీనికి వస్తుంది అమ్మ, అది కొట్టుకోదు. లడ్డు వేసేదాన్ని నేనే డిజైన్ చేసా, అమ్మ రంగులు వేసింది. అది కూడా నేనే గీసా. పైన రే ఏంట్రా ఇదే? భాగ్య ఇప్పుడు తినలే, వస్తా నాకు.
భోగికి బయట కనపడలేదే నువ్వు అంటున్నా. దేనికా? నిన్ను కూడా తీసానా? ఆయన రోజు తీస్తూనే ఉన్నాలే. మన కొత్త ప్యాంట్లు తీసుకుంటుంటే ఒక్క ప్యాంట్ పట్ల అంగడిలో 36, 34 నుంచి 38 వెళ్ళా. వేరే లెవెల్లో ఉంది. ఏందన్నా వేరే లెవెల్ ఉందా? ఆ ప్లేట్లో తినేస్తారే. ఎగురు తంతుంది మామూలుగా తందు ఎగురు రాతుంది పోండ్రా మీరు మీ ఫ్యాక్ట్ ఉంది రాని నా సాయి చూస్తున్నా పిల్ల మెడ నొప్పి వస్తుంది ఆ పిల్లకి. తిప్పుడా తిరగడం లేదు లడ్డు పాప మా పిల్ల. లడ్డు మెడ తిప్పినా తిరగడం లే పిల్ల చూస్తానే ఉంది. ఈ పిల్ల పాప నాన్న పిచ్చిపోండి పిల్ల నొప్పి తప్పకూడదట నొప్పి నీ వంతుకుండు కసపా. ఏందమ్మా చెప్పు. కాల్ది వెంకటోద్రి మనిషి నిర్ణయం చేస్తుంది. నిమిషానికి ఒకసారి వచ్చి కొట్టిపోతుంటాడు. అవేంది మావా అందరినీ చూస్తుంది, ఒక నవ్వు నవ్వుతుంది. ఓ స్నానం చేపించి పదమా. కళ్ళల్లో గుచ్చుకుంటుంది. అది ఉంటే మళ్ళీ ఆలోచిస్తా ఉంటుంది డీప్గా. డాడీ అంటాడు జాబ్ అనిపిస్తుంది, స్కూల్ అంటే పోవాలి, అప్పుడు పిలుస్తాడు, ఎప్పుడు తిరుగుతాం, ఎగ్జిమాడికి ఎప్పుడు పోతాం, ఎగ్జిమిటీకి ఎప్పుడు పోతాం, ఇవి నీ ఐటమ్స్. ఇవి ఎప్పుడు వస్తుంది. ఇది కూడా నీదే. చెల్లి ఏమని ఆలోచిస్తుంది? నువ్వు జీవితంలో తినలేదు, నేనే తినలేదమ్మా. ఇక్కడ దాకా బాగా వేస్తుంది, ఇక్కడ నుంచి ఇంకా నంగి అంటే ఒక చూసానంటీ మీరు వీడియో తీసుకున్నారు. పాప వచ్చేస్తుంది చూడు పాప.